తమ్ముడు, ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి వర్యులు అయిన తర్వాత మేము ప్రజలు అందరూ చూస్తున్నాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎంత ఈరోజు స్కూల్ కానీ కాలేజీలు కానీ ఎంత డెవలప్ అయిందో చూశారు. అలాగే పిల్లలకు కూడా తల్లికి వందనం కింద ప్రతి ఒక్క పిల్లోడు కూడా డబ్బులు వేయడం జరిగింది. ఆయన యువకులను ఇచ్చిన మాటల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా న్యాయం చేయడం జరిగింది. ఆయనకి తప్పు చేయాల్సిన అవసరం కానీ లేదా మీలాంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు మాట్లాడి ఆయన చెవులు పడతాం. కానీ మా రాష్ట్ర ప్రజలు మేమే బాధపడుతున్నాం. స్వచ్ఛందంగా నిజాయితీగా ఆయన కష్టపడి ఆ తండ్రి గారు తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రాన్ని ఆయన ముందు తీసుకెళ్తున్నారు. అలాగే కాదు, ఈరోజు చదువుకున్న పిల్లలకి రేపు పొద్దున ఉద్యోగాలు భవిష్యత్తు బాగుండాలని ఆయన అన్ని నిమిషం కష్టపడి రాష్ట్రానికి 23 లక్షల కోట్లు ఈ రోజున రాష్ట్రానికి దాన్ని ఏమంటారు పెట్టుబడులు తీసుకురావడం అనేది కూడా జరిగింది. బాబు అంబటి రాంబాబు, బాబు కొడల నాని బాబు, మీరందరికీ శతకోటి దండాలు. రాష్ట్రం మీరు నాశనం చేశారు, వీళ్ళు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దయచేసి మంచిగా చెప్పండి, చెడ్డగా చెప్పండి. ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చెప్పొద్దని నేను తెలియజేస్తున్నాను.